ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో ఎవరి సహాయం లేకుండా కష్టపడి కోటను కడితే ఎవరో వచ్చి సరదాగా కూల్ చేస్తే ఏమవుతుంది? ఆ రోజు ఒక స్టన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన బ్యాటర్కు ఇదే పరిస్థితి ఎదురైంది. జట్టు మొత్తం గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. ఓటమి అంచుల్లో ఉన్న జట్టుకు ఎంత పోరాడినా గెలుపు అసాధ్యం. కళ్ళ ముందు ఓటమి స్పష్టంగా కనిపిస్తుంది. 99.99% ఓడిపోయే మ్యాచ్. ఇలాంటి సమయంలో ఒంటరి పోరాటం చేస్తే ఎంతసేపు? మహా అయితే 50 లేదా మరీ పోరాడితే 100. కానీ ఆ రోజు అతనిలో పట్టుదల మొత్తం ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఆహా, ఏమి పోరాటం అనేలా తన డెడికేషన్తో చివరి వరకు ఆశలు సజీవంగా ఉంచాడు. ఓటమి కారణంగా చరిత్రలో ఇన్నింగ్స్ కనుమరుగైపోయింది. కానీ లేకపోతే వన్డే క్రికెట్ చేజింగ్లో ఇదే ఆల్ టైమ్ బెస్ట్ ఇన్నింగ్స్ అయ్యేది. అయితే గెలుపు అంచు దగ్గరకు తీసుకొచ్చిన విజయం మాత్రం త్రుటిలో పోయింది. అంతే, అప్పటి వరకు అతని అసాధారణ పోరాటం వృధా అయింది. దీనికంతటికీ కారణం ఒకరి ప్రయోగాత్మక కెప్టెన్సీ. అసలు అంత తీవ్రమైన ఒత్తిడి సమయంలో ఆ ఐడియాకి ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ కొట్టారు. భారీ సెంచరీ చేసిన ఆటగాడిని పక్కన పెట్టి ఆ సమయంలో నిర్ణయం తీసుకున్న కెప్టెన్ పై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ఇంతకీ పోరాడిన ఆ వీరుడెవరు? కెప్టెన్సీతో హైలైట్ అయిన ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇది 9 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. 2017లో వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్లో ఆస్ట్రేలియా పర్యటించింది. ఆక్లాండ్ వేదికగా తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లో 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్, నీల్ బ్రూమ్ హాఫ్ సెంచరీలతో రాణించగా జిమ్మీ నీషమ్ 48 పరుగులు చేసి రాణించాడు. దీంతో ఆస్ట్రేలియా టార్గెట్ 50 ఓవర్లలో 287 పరుగులు. కంగారుల జట్టు ఉన్న బ్యాటింగ్ లైనప్కు ఈ టార్గెట్ పెద్ద కష్టం కాదనుకున్నారు. అయితే కివీస్ మాత్రమే సొంత గడ్డపై బౌలింగ్లో చెలరేగింది. స్వింగ్ బౌన్స్తో టపటపా వికెట్లను పడగొట్టింది. అరోన్ ఫించ్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్కోంబ్స్ సింగిల్ డిజిట్కి అవుట్ కావడంతో ఆస్ట్రేలియా 18 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మార్ష్, హిజ్లెట్, మ్యాక్స్వెల్ పెవిలియన్కు క్యూ కట్టడంతో ఆసీస్ 67 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో పడింది. ఈ దశలో ఆస్ట్రేలియా ఆశలు మోస్తూ వచ్చాడు ఒకడు. అతడే విధ్వంసకర ఆల్రౌండర్ స్టోయినిస్. ఆ రోజు ఈ ఆసీస్ ఆల్రౌండర్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. 67 పరుగులకి 6 వికెట్లు కోల్పోయిన పట్టుదలతో పోరాడుతూ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ధైర్యంగా క్రీజ్లో కివీస్ బౌలర్లకు ఎదురు నిలిచాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టును లోయర్ ఆర్డర్ సహకారంతో ముందుకు తీసుకెళ్లాడు. 7వ వికెట్కు జేమ్స్ ఫాల్క్నర్తో కలిసి 81 పరుగులు యాడ్ చేశాడు. 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫాల్క్నర్ కూడా అవుట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా న్యూజిలాండ్ చేతుల్లోకి వెళ్ళింది. అయితే స్టోయినిస్ మాత్రం కివీస్ బౌలర్లపై రెచ్చిపోయాడు. వరుసగా బౌండరీలు మోతం మోగిస్తూ స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లాడు. కమిన్స్ కూడా తన వంతు పాత్ర పోషించడంతో ఆస్ట్రేలియా ఆశలు చిగురించాయి. 196 పరుగులకు 7 వికెట్లతో లక్ష్యం దిశగా చిన్నగా వెళ్తుంది. ఈ సమయంలో ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్ తగిలింది. క్రీజ్లో అద్భుతంగా ఆడుతున్న కమిన్స్ వికెట్ను సాట్నర్ పడగొట్టడంతో మరోసారి ఆసీస్కు చేజింగ్ కష్టమైంది. చివరి 9వ ఓవర్లో 90 పరుగులు చేయాలి. చేతిలో 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. గెలవాలంటే ఓవైపు వికెట్లు కాపాడుకోవాలి, మరోవైపు వేగంగా పరుగులు చేయాలి. దీంతో ఈ ఆసీస్ వీరుడికి టార్గెట్ మరింత కష్టమైంది. అయితే ఇక్కడి నుంచే స్టోయినిస్ తన బ్యాటింగ్తో శివాలెత్తడం మొదలుపెట్టాడు. చివరి వరకు పోరాడతా అనేలా బౌండరీల మోత మోగించాడు. స్టార్క్తో కలిసి తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 30 పరుగుల స్వల్ప భాగస్వామ్యం తర్వాత స్టార్క్ కూడా అవుట్ కావడంతో ఆస్ట్రేలియా 226 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. అప్పటి వరకు స్టోయినిస్ ఒంటరి పోరాటం చేసినా తనకు సహకరించడానికి ఇంకెవరూ లేరు. చేతిలో ఒక్కటే వికెట్ ఉంది. విజయానికి మాత్రం 61 పరుగులు అవసరం. ఈ దశలో ఆసీస్ విజయంపై ఎవరికీ ఆశలు లేవు. ఇలాంటి సమయంలో కూడా స్టోయినిస్ వేరే లెవెల్లో ఆడాడు. న్యూజిలాండ్ వణికిస్తూ బౌండరీల వర్షం మోత మోగించాడు. లాస్ట్ బాల్లో సింగిల్ తీసుకుంటూ మిగిలిన బంతుల్లో 4 లేదా 6కు ట్రై చేశాడు. ప్రతి ఓవర్లో ఈ ఆసీస్ వీరుడు ఇలాగే ఆడడంతో ఆస్ట్రేలియా లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చింది. మరో ఎండ్లో హేజిల్వుడ్ కనీసం ఒక్క బాల్ కూడా ఆడకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక ఎండ్లో స్టోయినిస్ దంచి కొడుతుంటే మరో ఎండ్లో హేజిల్వుడ్ అలా నిలబడ్డాడు. ఇంకా 26 పరుగులు చేయాల్సి ఉండగా ఇన్నింగ్స్ 45వ ఓవర్లో రన్అట్ చేసే గోల్డెన్ ఛాన్స్ను కేన్ విలియమ్సన్ మిస్ చేశాడు. అంతేకాదు, ఈ గండాన్ని దాటేలోపు 46వ ఓవర్ చివరి బంతికి కూడా మరో హైడ్రామా చోటు చేసుకుంది. స్టోయినిస్ ఎల్బీడబ్ల్యూ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 47వ ఓవర్ 4వ బంతికి సౌదీ బౌలింగ్లో సిక్సర్ కొట్టడంతో కొట్టాల్సిన పరుగులు కేవలం 13 మాత్రమే.
ఆ తర్వాత వేసిన ఫుల్ టాస్ను లాంగ్ ఆఫ్ దిశగా షోయినిస్ మరో సిక్సర్ కొట్టడంతో స్టేడియం అరుపులతో దద్దరిల్లింది. విజయానికి మరో 7 పరుగులు చేస్తే చాలు. ఈ సమయంలో ఒక్క సిక్సర్ పడినా న్యూజిలాండ్ నుంచి మ్యాచ్ చేజారుతుంది. ఈ సమయంలో ఆస్ట్రేలియా ఫేవరెట్గా మారింది. ఇంకా 19 బంతులు ఉండడంతో విజయంపై చాలా ధీమాగా కంగారూల జట్టు కనిపించింది. మరోవైపు కివీ స్టోయినిస్ను ఒక్కడిని ఆపలేక తలలు పట్టుకుంది. ఇక్కడే కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన ఫీల్డ్ సెట్తో మైండ్ బ్లోయింగ్ చేశాడు. స్టోయినిస్ లాంగ్ ఆన్లో సింగిల్ ఆడతాడని గమనించి బౌలర్ పక్కనే తాను నిలబడ్డాడు. కేన్ తీసుకున్న ఈ ట్రిక్ ఫలించింది. సౌతీ వేసిన యార్కర్ డెలివరీ సరాసరి విలియమ్సన్ చేతుల్లో కొట్టాడు. అయితే నాన్ స్ట్రైకింగ్లో ఉన్న హేజిల్వుడ్ సింగిల్ కోసమని క్రీజ్ దాటాడు. అక్కడే విలియమ్సన్ ఉండడంతో రెప్పపాట్లో నాన్ స్ట్రైకింగ్లో ఉన్న హేజిల్వుడ్ను డ్రైవ్ చేసి మరీ రనౌట్ చేశాడు. రీప్లేలో రనౌట్గా తేలడంతో కివీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 6 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో స్టోయినిస్ తీవ్ర నిరాశలో అలా ఉండిపోయాడు. ఓవరాల్గా ఒక్కడే 146 పరుగులు చేసి వీరోచితంగా పోరాడిన దురదృష్టం కొద్దీ జట్టు ఓడిపోయింది. ఒత్తిడిలో విలియమ్సన్ తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల చేతుల వరకు వచ్చిన విజయం దూరమైంది. ఒకవేళ విలియమ్సన్ ఆ సమయంలో ఫీల్డ్లో ఆ నిర్ణయం తీసుకోకపోతే మ్యాచ్లో ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించేది. కానీ చివరిలో ఒక అనూహ్య నిర్ణయం కారణంగా షోయినిస్ గండం నుంచి గట్టెక్కింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచి ఉంటే వన్డే చేజింగ్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అయి ఉండేది. మొత్తానికి అసాధ్యం అనుకున్న మ్యాచ్లో షోయినిస్ పట్టుదలతో గెలుపు అంచుల వరకు వచ్చిన న్యూజిలాండ్ విలియమ్సన్ మ్యాజిక్తో చివరిలో న్యూజిలాండ్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.